నీదే రికార్డ్ అయింది కదా. చరణ్ లక్రాజ్ మాస్. Hello guys, welcome back to Pranav Verma's second channel. We are jiggy going to badminton guys. వీడు ఇంకా రెడీ అవ్వలేదు. బాబు మీకు నా డ్రెస్ అటాచ్ చూపించిన. దిస్ ఈజ్ అథ్లీజర్ అవుట్ఫిట్ ఆఫ్ ది డే ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అవేం వెనకండి మీరు, అది అలా. ఇప్పుడు మీకు నేనేం ప్యాక్ చేసుకున్నాను, వాట్ ఈస్ ఇన్ మై బ్యాగ్ వెన్ ఐ గో టు బ్యాడ్మింటన్ లాంటి హడావిడి స్టఫ్ అంతా చూపించబోతున్నా. 1 సెకండ్ కనిపిస్తుందా? యా, ఇలా ఉంటుంది. ఈ నా షూస్, ఇది నా బాటిల్, వాటర్ ఇస్ ఇంపార్టెంట్ గైస్. వాటర్ చాలా ఇంపార్టెంట్. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్కా. ఇప్పుడు ఈ బ్యాగ్ ఇలా తగిలించుకొని అలా. ఇప్పుడు బ్యాడ్మింటన్కి వెళ్ళేటప్పుడు బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ కూడా ఇంపార్టెంట్ కదా. బాబు ఏం చేస్తున్నావు అమ్మా? రూమ్ కొంచెం బాగాలేదు. టైం ఎంత అయింది చెప్పు. 5 minutes ఉందా గైస్? టైం మేము 10కి బ్యాడ్మింటన్కి వెళ్ళాలి. ఇప్పుడు టైం వేస్ట్ సో దిక్కు. ఇవి మా ఇద్దరి ర్యాకెట్స్. one belongs to Lakshshen, one belongs to పుల్లల ప్రణయ్ వర్మ. యా, చారిసేన్. ఏం చేస్తున్నాడు? రే ఎర్రుప్పు. రెస్పాండ్ అవుతుంది. అదే ఈ బట్టలు గైస్ ప్రణయ్ వర్మ ఇలా పడేసాడు. బట్టలు నావే. నేనే చెత్త. ప్రణేష్ ఒకసారి చూపిస్తాను గైస్. వెయిట్. మా మమ్మీ మళ్ళీ నన్ను తిడతారు బొక్కలాగా. నాకెందుకు తిట్ల? అమ్మా ఇదిగో వీడిని కూడా తిట్టండి. చూడు, ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు హాల్లో కనిపిస్తే బెడ్రూమ్ కనిపిస్తుంది. దాచుకోవాలి అది ఎందుకు, నాకొకడికే దొబ్బులు. ఓకే గైస్, బ్యాడ్మింటన్ కోర్టులు కలుద్దాం గైస్. బాయ్. నా బండి ఓ ఇక్కడ వరకు వద్దులే, తర్వాత ముందే వేస్తుంది ఇది. మామూలుగా ఉండదు, మెంటల్. లేట్ గైస్, ఇప్పటికే లేట్. కొంచెం కళ్ళు అయ్యి చల్లగాలు తగిలేసి అది ఎక్కడ చూసినా ఆర్సీబీ. చూసా ఆర్సీబీ. హాయ్ బ్రో. హాయ్. జై ఆర్సీబీ. ఆర్సీబీ అనేది ఏ రీళ్ళు విషయాలు రాలేదా? హాయ్ బ్రో. మనమే లేట్ అనుకుంటే మనకన్నా లేట్గా ఉన్నారు కదా రిషి వాళ్ళు. చూడరా, అయితే ఓకే మార్చేద్దాం, పెద్ద ఏం కంగారు పడక్కర్లేదు. Many months later. హలో ఫ్రెండ్స్, అనదర్ డే. యాక్చువల్లీ ఇప్పుడు బ్యాడ్మింటన్కి వెళ్ళాలి. నేను కూడా చాలా గ్యాప్ వచ్చింది బ్యాడ్మింటన్కి వెళ్ళి. మా వాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. నేను కొంచెం లేట్, ఎందుకంటే ఇప్పుడే పని అయింది నాకు. ఇక్కడ నుంచి చెక్కేద్దాం బ్యాడ్మింటన్. మనకొండలోనే ఎక్కడో ఏదో ఏరియా. సో కుమ్మి ఫైన్. అమ్మా 2025లో మొన్న వెళ్ళాను. రోజు బ్లాగ్ తీయలేదు అప్పుడు, పరుగు పోద్దని. ఈరోజు చూద్దాం ఎలా ఉంటుందో. ఈరోజు చేసన్నా వస్తున్నాడని తెలిసి, ఎందుకంటే అతనే బుక్ చేశాడు. మిగతా వాళ్ళు వస్తున్నారు కదా అని తెలియదు. చూద్దాం, లెట్స్ సీ. ఓరని
ఇది ఆన్ చేద్దాం ఒకసారి. ఇంకా మనం ఇవన్నీ కొన్న తర్వాత మోటో వ్లాగింగ్ చేయకపోతే బాగోదు. సో బ్యాడ్మింటన్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మోటో వ్లాగింగ్ చేద్దాం, బ్యాడ్మింటన్ అప్పుడు కూడా కొంచెం చేద్దాం వ్లాగింగ్. We are set to go. హలో ఫ్రెండ్స్, హలో 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 హలో. ఈడేంట్రా ఎన్నిసార్లు హలో చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఇష్టం రా మీరంటే లవ్. ఓకే ఓకే, కొంచెం ఎక్కువైంది కదా. సో పెద్ద దూరం ఏం కాదు మా ఇంటి నుంచి, చాలా దగ్గర యాక్చువల్లీ. ఇప్పుడు మేము వెళ్తున్న బ్యాడ్మింటన్ అకాడమీ పేరు ఇండియన్ బ్యాడ్మింటన్ అకాడమీ. ఓకే, బాగుంటుంది అది. నాకు ఈ మణికొండ అన్నిటిలో కొంచెం బెస్ట్ అండ్ నాట్ స్పాన్సర్డ్ రాయ్. సో మన ఇంటి నుంచి పెద్ద దూరమే ఉండదు. సరే, మణికొండ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు నేను చెప్తున్నా ఒకటి చిన్న సజెషన్. ఇప్పుడు నేను ఎదర లెఫ్ట్ తిరిగిపోతా. లెఫ్ట్ కాకుండా ఎదరికి వెళ్తే ఆహా ఫుడ్ విలేజ్ అని ఉంటుంది. నాకు పునుగులు ఇష్టం. నాకు ఆ పునుగులు క్రేవింగ్ అయినప్పుడు ఎప్పుడు తిందాంరా అనుకుంటానా, నాకు మంచి పునుగులు దొరకవు. ఇక్కడ ఎదర ఆహా ఫుడ్ విలేజ్లో చల్ల పునుగులు అని ఉంటాయి. బాబోయ్ బుర్రపాడు మామూలుగా ఉండవు. వెళ్ళి తినండి, ఎదర ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఆహా ఫుడ్ విలేజ్ మణికొండ, చల్ల పునుగులు, బుర్రపాడు. సో వచ్చేసి ఉంటారు అందరూ. నేనే లేట్ కమర్. యూజువల్లీ నేను ఎప్పుడు ఫస్ట్ వెళ్ళిపోతా బ్యాడ్మింటన్ అకాడమీకి. బ్యాడ్మింటన్ అకాడమీ అంటే అదే, ఎప్పుడైనా బ్యాడ్మింటన్ ఆడుకున్నప్పుడు నేను ఫస్ట్ ఉంటా. కొంచెం నేను మా అన్నయ్య. నో చరణ్ లక్రాజు ఎజాజ్ బీ లైక్ బాగానే ఎక్స్ట్రా. ఈరోజు మనం లేట్. ఇలాంటి జంక్షన్లో పిచ్చ కామెడీ ఉంటుంది. ఇప్పుడు అంకుల్ ఎటు తిరుగుతాడో తెలియదు. స్ట్రైట్ వెళ్ళిపోతున్నాడో ఓకే. సిగ్నల్ లేరు కదా మన వాళ్ళు. స్ట్రైట్ వెళ్తూ సిగ్నల్ వేస్తాడంటావా? అప్పుడప్పుడు సిగ్నల్ లేకుండా రైడ్ తిరుగుతారు తెలుసా. అప్పుడు మన మీదకి వచ్చేస్తారు. నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి టీరిటీటీ. అరే వీడియో తీసేయకండి రా సాంగ్ని. సూపర్ సాంగ్ రా, కానీ ఎంత సూపర్ ఉన్నా మరి అంతసార్లు టీరిటీటీ అంటే ఇరిటేషన్ వస్తుంది అంటారా అని అడుగుతున్నా. నాకు అనిపిస్తుందని చెప్పట్లేదు, అడుగుతున్నా అంతే. ఇంకొకటి రేకుల షెడ్ కనిపిస్తుందా, అదే ఇండియన్ బ్యాడ్మింటన్ అకాడమీ. గట్టిగానే ఉన్నారు. సూపర్ షాట్ రా. హలో బ్రో. అన్న ఫ్యాషన్ షోకి వచ్చాడా, బ్యాడ్మింటన్ ఆడడానికి వచ్చాడా? యువరాజ్ సింగ్ ఈయన మా టీంలోకి రాగానే కట్ చేస్తే సర్వీస్ డైరెక్ట్ నెట్కి కొడతాయి. వచ్చింది ఈరోజు కూడా. అక్కడ ఉంది. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు ఉంది కదా మనది, అప్పుడు అటు సైడ్ కోర్ట్. Say hi to my vlog.
కుమ్మేద్దాం ఇప్పుడు మందే టర్న్ మామూలుగా ఉండదు. లవాల్ కమాన్. గుడ్ వన్ రా, కమాన్. అరే చి 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 నీదే. సర్వైవ్డ్ సంభవం. ఫైన్ కొనుక్కోవాలరా. అంతే అలాగే ఆడాలి. లవాల్ సినిమాటోగ్రఫీ. లవాల్ సాడ్. ఓహో నువ్వు లెఫ్ట్ కదా. ఇది మరి ఎదురు ఉండు. నీదే రికార్డ్ అయింది కదా. చరణ్ లక్రాజ్ మాస్. బాబాయ్ అయిపోయింది ఫ్రెండ్స్, పులుసు కారిపోయింది. ఇంకా వాళ్ళు ఆడుతున్నారు కసిపెట్టి. టైం అయిపోయినా ఓపిక అయిపోయినా ఆడుతూనే ఉంటారు. అది మోస్ట్ ఆడాల్సిన చోట ఆడితే బాగుంది. అదే హ్యాపీ వ్యాలంటైన్స్ డే. when I want to cover it up, he fucks it up more. Okay, fine, guys. Please subscribe to Pranay Vers. Chari not sorry, Chari Theory and Pranay Verma. పెట్టి ఇంక నా చెయ్యలా అంటూ నాకు ముఖం అసలు కనిపించదు. ఇంక బాయ్ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్. మీరు ఒకడు సబ్స్క్రైబ్ సూపర్ హెయిర్ స్టైల్ రా. సబ్స్క్రైబ్ బొక్కేం కదా ఇక్కడతో బ్లాగ్ అవుతుంది. బాయ్. సొల్లేస్తాం. ఇక్కడ నుంచి బ్లాగ్ అవుతుందా రే నువ్వు ఆపితే అవుద్దురా. చూద్దాం. అంటే ఇది ఓకే, ఇష్టాలు వస్తారు కదా అయ్యాక. ఎవరు వాళ్ళందరూ మన వాళ్ళు. సరే ఓకే, నేను వాటర్ తాగుతున్నా. బాయ్. ఏంటమ్మా ఏదో అంటున్నావు? ఏం బాగా ఆడాం. వీ హ్యాడ్ గుడ్ ఫన్. సో ఇట్ వాస్ నైస్ ప్లేయింగ్ విత్ యూ. ఇంకేమంటావు? అదే చరణ్ లక్కరాజ్ ఫుటేజ్ అసలు పెట్టద్దంట. మంచిగా అండి పెట్టమన్నాడు. ఎలాగో లేవు కాబట్టి పెట్టను. అదేంటి గేమ్ గెలిచాం కదా. మనం చాలా గేమ్స్ గెలిచాంలే కానీ ఐ డోంట్ నో విచ్ గేమ్ హీస్ టాకింగ్ అబౌట్. హలో ఫ్రెండ్స్. అయ్యో బాబు పిచ్చగా ఆకలేస్తుంది నాకు ఘోరంగా. ఏంటి గేమ్ స్టార్ట్ చేయకముందే ఆకలేస్తుంది నాకు. ఇప్పుడు ఇంకా గట్టిగా అవుతుంది. 2 hours నాన్ స్టాప్. అయ్య బాబాయ్ దొబ్బి తినేయాలి ఇప్పుడు వెళ్ళి. క్యాలరీస్ కరిగించిన దానికి డబల్ వెళ్ళి తినాలన్నమాట. బాయ్ బ్రో. బాయ్.
దుబాలు ఆకలేస్తుంది నాకు త్వరగా వెళ్ళిపోవాలి. అయినా ఇట్రా ఎలా ఉంది హెల్త్? వెర్ ఇస్ యువర్ హ్యాండ్? నైట్ కొంచెం నీకు లోపలికి ఒక దెబ్బలు తగిలినామో, ఇది లోపల దెబ్బలు తగిలినాయి అంటున్నా. అవును కొంచెం అంటే షోల్డర్ మీద పడ్డా. I was just saving my face, actor face, you know. I just literally saw how the road was. ఫ్రమ్ వెరీ క్లోజ్, Very nearby. నేను సింహాన్ని దగ్గర నుంచి చూసాను అన్నట్టు రోడ్ కిస్ రోడ్ని దగ్గర నుంచి చూసాను. ఇది ఒక చేతికైనా తగిలితే ఇంకెక్కడైనా తగిలినాయా? చేతికి పోన్లే. నేను మాక్సిమం బండిని సేవ్ చేసే ప్రాసెస్లో ఉండి లేపి బండిని చూస్తున్నాను. పరిగెత్తుకుని వచ్చి ఆ బండి కలేజా సినిమాలో మహేష్ బాబు ఇస్తున్నట్టు ఎన్నాళ్ళ తర్వాత ఇస్తారు కదా అది. అది నేను మొన్నే బాగు చేయించాను 4,000 పెట్టి. సాడ్. అండ్ అలా స్టార్ట్ అయిందా? ప్రాసెస్ అలా అయింది. సరిపోయింది. నెక్స్ట్ డే బైక్ వేసుకుని వెళ్ళా బయటికి. నీ మేస్ట్రో ఏమైంది? నెక్స్ట్ ఉంది ఎన్నెన్ని వాడాను మా బైక్ ఉంది, 2 కార్లు రీచ్ లైఫ్. ఓ మై గాడ్, స్ప్లిట్ అడుగు కట్టాలి. తర్వాత చూసుకుందాం, అయినట్టే. పెళ్ళిలో కట్టడానికి ఇస్తా. వాట్స్ యువర్ పేమెంట్ మూడు తర్వాత చూసుకుందాం. ఆల్ ఐ కెన్ గివ్ ఇస్ లవ్. అలా ఆకలేస్తుందో. సరే అయితే బాయ్ బాయ్. ఆడు వేరే బండి ఉంది, ఉందా? నేను లేట్ వచ్చాను కదా. బాయ్ బాయ్. మరి నేను యాక్చువల్లీ నీకంటే ముందు వచ్చాను. ఓ నువ్వే లేట్ వచ్చావు. సరే బాయ్ మా. బాయ్ బాయ్. మరి నేను లియాన్స్కి వెళ్తా, తింటూ ఉంటా. సరే ఓకే బాయ్ మా. బాయ్ బాయ్. మా వాడు ముందు వెళ్ళాడు కదా కరెక్ట్ టైంకి, సో నేను కొంచెం లేట్ వెళ్ళాను కాబట్టి వేరు వేరు బళ్ళు వేసుకొచ్చాను. లేకపోతే మోస్ట్లీ కార్ పూల్ లాగా బైక్ పూల్ అనమాట. గేమ్ ఆడిన తర్వాత మంచిగా అనిపిస్తారా, దాని తర్వాత దొబ్బి తినేసాక ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. మనం జిమ్ వదిలే సంవత్సరం అయింది, అంటే చేసిందే సంవత్సరం. అరే మంచిగా ఉండేదిరా. స్టార్టింగ్ జాబ్ జాయిన్ అయిన కొత్తలో నేం పని ఉండేది కదా. అప్పుడు జనరల్ షిఫ్ట్ 9 to 6. 6 అయిపోయిన తర్వాత 6:30కి 7కి జిమ్కి వెళ్ళేవాడిని. మంచిగా 1.5 hours 2 hours జిమ్ చేసుకునేవాడిని. మంచి ఫుడ్ డైట్ అంతా సెట్ ఉండేది ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో. తర్వాతే స్టార్ట్ అయింది మ్యూజిక్. కొంచెం ప్రాజెక్టులు మారి, ఆ ప్రాజెక్టులు ఏమో యూఎస్ఐ టైమింగ్స్, సిఈటి టైమింగ్స్ ఇవన్నీ ఉండేసరికి మనం యూట్యూబ్ కూడా కొంచెం ఎక్కువ ఫ్రీక్వెన్సీతో స్టార్ట్ చేసాం కదా. సో ఒరే రే రే అది కప్పు ఊడిపోతుంది ఆల్మోస్ట్. ఒరే సో ఊడిపోయింది. క్లిప్ బొక్క చూసాడు. ఇప్పుడు మనకి ఇక్కడ మణికొండలో ల్యాంకో హిల్స్ ఏరియాలో లియాన్స్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి దొబ్బి తినేయడమే ఉంటుందా. లియాన్స్ 11 దాటేసింది, 12 దాకా ఉంటుంది నాకు తెలిసి. మాస్ట్రో ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందిరా నీకు? మాస్ట్రో ఎందుకు గుర్తొచ్చిందిరా? ఏందిరా నువ్వు? ఈ రోడ్డు అసలు వేయకముందు నార్సింగ్ బొక్కల నుంచి వెళ్ళాల్సి వచ్చేది కోకాపేట. ఇప్పుడు ఈ రోడ్డు వేసాడు కదా, జుమ్మని వెళ్ళిపోవచ్చు. అసలు క్రేజీ ఉంటుంది ఈ రోడ్డు. అంటే కన్స్ట్రక్షన్ అయిపోతే ఇంకా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అది పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ వచ్చి రోడ్డు కొంచెం ఎలా ఖరాబ్ చేస్తాయి అనమాట. వేసిన కొత్తలో నా నల్లగా మెరిసిపోయేది. ఓయ్ బుర్ర పాడు చేసాడు. వై బ్రో? యాక్చువల్లీ ఈ లియాన్స్కి వేరే రూట్ నుంచి వెళ్ళొచ్చు. ఇది రోడ్డు బాగుంటుంది కదా ఎలా వచ్చాను. ఇడమో రోడ్డు మూసాడు. గైస్ నైట్ టైం 8 తర్వాత వెళ్తే ఎవడరా కూకట్పల్లి అంటారు ఈ రోడ్లో, ఈ పక్కన స్ట్రెచ్లో. అంటే మరి మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా నేను ఒకసారి నైట్ అలాగా ఆఫీస్ అయిన తర్వాత ఎలా వచ్చేవాడిని అనమాట. సో ఆ రోజు నాకు అర్థం కాలే, ఏంటి పాపం ఎంతమంది లిఫ్ట్ అడుగుతున్నారు పాపం పక్కన ఉండిపోయారు అనుకున్నాను. దాని తర్వాత చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు అర్థమైంది, వాళ్ళు లిఫ్ట్ అడగట్లేదు, వద్దులే హెస్టేట్ చేద్దాం. ఒరే ఇప్పుడే కదరా రోడ్డు బాగుందన్నాను, మొత్తం తవ్వి దుబ్బే. అరే ఎందుకురా? బట్
బట్ వాయ్ బ్రో వాయ్ ఎవరని మొత్తం తవ్విదొబ్బారు సాడ్ రా గైస్ ఇందాక మాటలన్నీ వెనక్కి తీసుకోండి వేసి సంవత్సరంన్నర అవుద్ది ఇప్పుడే దుబ్బేస్తే అలాగా పోని పైపులు వేస్తారు అది సర్లే ఇవన్నీ నేను చిన్నప్పుడు పట్టించుకునేవాడిని కాదు ట్యాక్స్ కడుతున్నప్పటి నుంచి ఇవన్నీ నాకు అర్థమైంది ఐ వాజ్ కంప్లీట్లీ రిలేటబుల్ టు మై ఫాదర్ నేను పిచ్చ రిలేట్ అయ్యాను మా ఫాదర్ కొంచెం ఇన్నేసి ట్యాక్స్ మేడము ఆల్ ఇస్ దిస్ అంటారు కదా అదేంటో చిన్నప్పుడు అర్థమైంది కాదు మనం ఉద్యోగం వచ్చి ట్యాక్స్ కట్టిన తర్వాత ఓహో మనం సంవత్సరం ఇంత సంపాదించే ఇంత ట్యాక్స్ కడుతున్నామా అనే రియలైజేషన్ వస్తుంది కదా అప్పుడు అరే ఇప్పుడు అలవాటు అయిందిరా నాకు మోటో బ్లాగింగ్ కంప్లీట్లీ అదేంటన్నా అలా అంటామంటే నాకు ఇప్పుడు ఏదో మోటో బ్లాగింగ్ చేస్తున్నట్టు లేదు ఒకవైపు బండి నడిపేస్తున్నాను ఇంకోవైపు ఇది చేస్తున్నాను అంటే బోత్ ఆర్ హ్యాపెనింగ్ ప్యారలల్లీ అనమాట సూపర్ సూపర్ వావ్ ఎలాగో స్నానం చేస్తాం అనుకో ఇంటికి వెళ్ళి నేను అసలు అమ్మా O2 పీలుస్తున్నానా లేకపోతే సిమెంట్ పీలుస్తున్నానా నాకు కూడా అర్థం కాలేదు కొంచెంసేపు సుడిగాలిలో లియాన్స్ ఉండాలి అరే నువ్వు వెళ్తావు అనుకుని నేను వెళ్ళలేదు కదరా ఇప్పుడు నా ముందు స్లోగా వెళ్తున్నాడు సూపర్ నీకోసం చాలా రోజులైంది ఎలా ఒక పాట ర్యాండమ్గా హమ్ చేసుకుని పోను ఇప్పుడు ఆ పాట మర్చిపోతున్నా మనకు సోషల్ మీడియా మర్చిపోనట్లేదు టీడీడీ అది డివైడర్ మీద నడుపున్నా ఉందని అనుకుంటున్నాను చూద్దాం ఆర్డర్ చేస్తాను ఫ్రెండ్స్ మావాడు కొంచెం లేట్గా వస్తాడు ఎందుకంటే చరణ్తో ఏదో మాట్లాడుతున్నాడు నేను ముందే వచ్చి ఆకలేసి మావాడికి కూడా ఆర్డర్ చేస్తాను రాగానే తినేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుని పోవాలి దట్స్ ద వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ టిల్ హియర్ లెట్స్ కీప్ మైక్ పడిపోతే లెట్స్ కీప్ కమింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే థ్యాంక్ యూ బాయ్